ప్రభు దగ్గరికి రా, ఎందుకంటే నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. ఒక వస్తువుకి రిపేర్ వస్తే నువ్వు తీసుకొని పోతావు అక్కడికి. ఫ్యాన్కి రిపేర్ వచ్చింది, ఏమా ఎక్కడికి తీసుకుపోయావంటే ఫ్యాన్ రిపేర్ చేసేవాడిని తీసుకెళ్ళానండి. ఏ సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడిని తీసుకెళ్ళొచ్చు అంటే దీని గురించి ఆయనకి తెలియదండి. ఫోన్ అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్తాం కానీ ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్తామండి. అవునా కదా? ఫ్యాన్ ఎవరు రిపేర్ చేస్తారో వారి దగ్గరికే, ఫోన్ ఎవరు రిపేర్ చేస్తారో వారి దగ్గరికే, టీవీ ఎవరు రిపేర్ చేస్తారో వారి దగ్గరికే, బైక్ ఎవరు రిపేర్ చేస్తారో వారి దగ్గరికే వెళ్ళాలి. మరి నిన్ను రిపేర్ చేసేవాడు అంటే నీ లోపం సరిచేయగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన నిన్ను చేశాడు కాబట్టి నీ లోపం సరిచేయగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉంటది, ఒక మనిషికి ఉండదు. నీ లోపం, నీ హృదయంలో ఉన్న ఆవేదన ఉంది చూడండి, బాధ ఉంది చూడండి. ఎందుకంటే శరీర రోగం అయితే బాగు చేయబడుతుంది, మానసిక పరమైన రోగం ఉంటుంది చూడండి. డాక్టర్లు అంటారు ఏమని తెలుసా, అమ్మా నీ రోగానికైతే మందులు ఉన్నాయి కానీ మానసిక పరమైన రోగానికి ఏ మందులు, ఆ మందు యేసయ్య మాత్రమే. చేతులు పైకి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ రోగం బాగు చేయడానికి యేసయ్య సిలువలో రక్తం కార్చాడు. స్తోత్రం చేద్దామా?